హైదరాబాద్లోని ప్రజాభవన్కు వచ్చే బాధితుల సంఖ్య వారం వారం పెరుగుతూనే ఉంది. ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి వందల సంఖ్యలో వస్తున్నారు. భూ కబ్జా బాధితులు, ఎన్హెచ్ఎం నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రాని వారి ప్రజాభవన్కు గడప గడపకు తొక్కుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని సీఎంకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి వారం లెక్కనే ఈ రోజు కూడా ప్రజాభవన్ వద్ద వందలాది మంది బార్లు తీరారు. తెల్లవారుజామునే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం కూడా ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాత్రము వారాలు ఎన్ని గడిచినా కానీ ప్రజలు మాత్రము ఇక్కడికి రావడం మాత్రము ఎక్కువ సంఖ్యలోనే భారీగా పెరిగిపోతున్నారు, కానీ తగ్గడం మాత్రం జరగడం లేదు. అది ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు ఏ సమస్య మీద వచ్చారు? మాది నల్గొండ జిల్లా మేడం. నల్గొండ జిల్లా గతంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ్ముడు యాదయ్య అని ఎంపీటీసీ మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగింది. మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ మేము కోర్టుకు పోయి న్యాయం చేయమని అడిగితే మాదే బ్లాక్ చేయడం జరిగింది కలెక్టర్ గారు అన్యాయంగా. మా భూమిని మాకు స్వాధీనం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మేడం. మాది కేసముద్రంలో ఉన్న మా భూములను ఒక రౌడీ షీటరు ఆక్రమించుకొని దాంట్లో మా మీదనే మా భూమి అని మేము పోయినందుకు మమ్మల్ని కొట్టి మా మీదనే 307లు బుక్ చేయించి మా పెద్ద అబ్బాయిని కూడా ఒక 20 రోజులు జైలుకు పంపించి ఇప్పుడు దాంట్లో G+2 ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని రిమూవ్ చేయమని చెప్పినా తిరిగినా కూడా ఎలాంటి అధికారులు ఈ రోజు వరకు కూడా చేయలేదు. మా మీదనే ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇంకా కూడా ధరణి నుంచి ఉన్నదాన్ని తొలగించారు. ఒక భూమిని డిజిటల్ సైన్ పెండింగ్ అన్నారు, అది కూడా ఇంతవరకు ఎక్కియలేదు. ఎలాంటి పనులు ఆడ చేస్తలేరు మేడం. మాకున్న నమ్మకం అంతా ఇప్పుడు మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీదనే మొత్తం మేము నమ్మకం పెట్టుకున్నాం పూర్తిగా. ఆ సారి కొరకు ఇలా మా సమస్యలన్నీ తీర్చడానికి ఇలా దరఖాస్తు చేయడం జరిగింది. దయచేసి మా సమస్యలన్నీ తీర్చాలని చెప్తున్నాం. మీరు ఏ సమస్య మీద వచ్చారు? ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఏం జరిగింది అసలు చెప్పండి. నేను ఇక్కడికి రావడం 4వసారి మేడం. ఎందుకంటే నేను డిగ్రీ వరకు చదువుకున్నా. కాకపోతే ఏంటంటే ఉపాధి కోసం వచ్చిన మేడం. నాకు 2 వచ్చిన ఆడపిల్లలు. నాకు రీసెంట్గా కాలు కూడా విరిగిపోయింది మేడం. రీసెంట్గా ఒక 4.5 పాప రీసెంట్గా మొన్న చనిపోయింది. డిసెంబర్ 16వ తారీఖు చనిపోయింది మేడం. అలాగే మా నాన్న స్కూల్ స్వీపర్గా గత 40 సంవత్సరాలుగా చేశాను మేడం. 70 రూపాయల నుంచి 4,000 వరకు చేశాడు. ఇప్పుడు ఏజ్ అయిపోయిందని తీసేశారు మేడం. ఇప్పుడు నేను కూలి పని చేసుకొని బతుకుతున్నాను మేడం ప్రజెంట్. ఇప్పుడు నాకు ఉపాధి కోసం, నాకు ఏదైనా కావాలని సోర్సెస్ కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటున్నారు, కానీ ఎలాంటి కాపీ ఇవ్వడం లేదు. నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఏదైనా అయితే వెళ్ళిపోండి అని చెప్తున్నారు మేడం. ఇంతవరకు నాకు ఎలాంటిది కూడా నాకు మెసేజ్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు నాకు రాలేదు మేడం. నేను మెదక్ నుంచి వచ్చాను మేడం ప్రజెంట్. మెదక్ నుంచి వచ్చారు? అవును మేడం, మెదక్ నుంచి వచ్చాను. కానీ లోపల మాత్రం ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వట్లేరు. ప్రతి ఆఫీసర్స్ ఎలాంటి అడిగినా ఎవరైనా స్లిప్ అని ఇవ్వండి సార్, మాకు ప్రూఫ్ ఎలాంటిది మాకు ఏం తెలియట్లేదు అంటే ఏం ఇవ్వరు బాబు, వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నాను మేడం. రెస్పాన్స్ మాత్రం ఆఫీసర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. అనవసరంగా వస్తున్నారు. మీరు తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు మేడం. మేము ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయాలి, మా జీతాలు పెరగాలి, మా బాధలు చెప్పుకోవడానికి గత ప్రభుత్వంతో చాలా పోరాడినాము. ఆ పోరాటంలో ఇప్పుడున్న ప్రభుత్వం మాకు చాలా తోడయి మేము వస్తే మీకు రెగ్యులర్ చేస్తాము, మీరు ఇబ్బందులు పడొద్దు, అసలు మేము టెస్టులు చేస్తున్నాము అంటే మేము రోగాలకు దగ్గరగా ఉంటామండి. ఇది ప్రజలకు కూడా అర్థం కావాలి. ప్రజల మనసుకు పోవాలి, ప్రభుత్వం మనసుకు కాదు. అసలు ఏమంటారు, కుటుంబ సభ్యులు ముట్టుకోవడానికే భయపడుతుంటారు, బాధపడుతుంటారు. కొన్ని రోగాలకైతే టచ్ చేయరు. అసలు అట్లాంటిది మేము భయపడకుండా మా బాధ్యత, మా వృత్తి, అది మా ప్యాషను, అది మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అది అంత ఇష్టంగా చేస్తున్నప్పుడు మాకు కనీసం ఆ పొట్ట నింపడానికి జీతాలు కూడా ఇవ్వకపోతే ఎట్లా అండి? ఇప్పుడున్న ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ చేసింది. గత ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని చెప్పేసి మాతో పాటు కూర్చుంది ధర్నాలకి. దయచేసి సార్ మీరు మర్చిపోయిరని అనుకోవట్లేము. వేరే కొత్తగా ఫామ్ అయింది గవర్నమెంట్, వేరే దాంట్లో బిజీ ఉన్నారని నమ్ముతున్నాము. అందుకు కోమన్ రెడ్డి సార్ వచ్చినారు మాకు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. మేము నల్గొండ అండి. మాకు సీతక్క గారు అందరూ, పద్మావతి మేడం కూడా మొన్న మాకు
సపోర్ట్ చేసినారు. లేదు మిమ్మల్ని మరవలేదు, మేము ఇప్పుడే ఫామ్ అయింది కదా, గత ప్రభుత్వంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ మరచిపోండి, ఇప్పుడు మీకు తప్పకుండా మీ బాధలన్నీ అర్థం చేసుకున్నాము, మీకు రెగ్యులర్ అవుతుంది, మీరు అనుకున్న జీతాలు మేము ఇస్తాము, మీ కష్టానికి ప్రతిఫలం మేము ఇస్తాము అని మాకు మాట ఇచ్చినారు. వారం వారం ఇక్కడ ప్రజావాణి దగ్గర ప్రజల సమస్యల పైన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాత్రం ప్రజల సమస్యల బాధలు ఎక్కువైపోయి ఇక్కడ ప్రజలు పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడికి తరలి వస్తూనే ఉన్నారు, కానీ తగ్గడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వారం మాత్రము ప్రజావాణి